తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్. కానీ పాప ఉందని చెప్తున్నారు. పవిత్ర గారి పాప కూడా. పవిత్ర గారి పాప కాదు, పవిత్ర గారి సిస్టర్ పాప. తన పేరు అపేక్ష. డ్రైవర్ నేమ్ శ్రీకాంత్. మీకు నా పేరు తెలుసు, చందు. అండ్ ఈరోజు మనం కోల్పోయిన పవిత్ర గారు ఉన్నారు. ఎంత స్పీడ్ లో వెళ్ళింది చందు కార్ అసలు? అంటే ఓవర్ స్పీడ్ వల్ల లేకపోతే అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు ఉన్నాడా? డ్రైవర్ ఏమంటాడంటే, సార్ నేను 80 స్పీడ్ లోనే ఉన్నాను అంటాడు. బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే డ్రైవర్ వచ్చేసి 160, 170 స్పీడ్ లో ఉన్నాడు అని వాళ్ళు అంటారు. బట్ ఇంకా ఏమీ తెలియదు. బట్ ఈ రోజు అయితే మనం ఒక మనిషిని కోల్పోయాం. అంటే చాలా మందికి తెలియదు. తను ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో తిలోత్తమ, పవిత్ర మనందరికీ తెలుసు. బట్ ఆఫ్ స్క్రీన్ అంటే చాలా జోవెల్గా ఉంటారు, చాలా మంచి మనిషి అని విన్నాం మేము కూడా. అది కొన్ని రీల్స్ నీది తను చూసినప్పుడు, ఇప్పుడు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా ఎలా ఉందో. ఎలా ఉంటారు అసలు ఆఫ్ స్క్రీన్? అసలు తను ఎలాంటి వ్యక్తి అండి? నేను థౌజండ్స్లో ఒక్క మాట చెప్తాను, నాకైతే అది తల్లి స్థానంలో ఉంది సార్. నన్ను ఒక చిన్న పిల్లోడ్లా చూసుకుంది. నేనైతే ఒక తల్లి స్థానంలో ఉందని నేను అనుకుంటాను. కానీ నా పవి చనిపోలేదు, మన పక్కల్లోనే ఉంది, మన పక్కనే ఉంది. లాస్ట్ ఏమన్నా మాట్లాడిందా చందు? జరిగే సిచ్యువేషన్ జరిగిన సార్ అదే అంటున్నాను నేను. నాకు ఇచ్చిన మెమరీస్ ఏంటంటే, ఆ దేవుడు అంటారా లేకుంటే ఆ రావణాసుడు అంటారా ఏదో, కానీ ఇన్సిడెంట్ జరిగే 10 minutes ముందు తన పక్కన కూర్చుంది. మిడ్ స్లీప్లో లేచి, నాన్న నేను షూటింగ్ జిమ్కి వెళ్తున్నాను కదా, డైటింగ్ చేస్తున్నాను కదా, నా ఫింగర్ లూజ్ అయింది అని ఈ రింగ్ నాకు పెట్టింది సార్. ఈ రింగ్ నాకు పెట్టెళ్ళింది సార్. అవసరం ఏముంది సార్? నాకు అర్థం కాలేదు. మేము సంపాదించుకున్నాం, గోల్డ్ సంపాదించుకున్నాము, డబ్బులు సంపాదించుకున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ ఈ రింగ్ నాకు పెట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి చందు? అంటే బెంగళూరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు అక్కడ పొజిషన్ ఏంటి అసలుకి? అంటే రకరకాల న్యూస్లు చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, తను భర్తకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి. సార్ నేను ఇదే సుమన్ టీవీ తరంగా ఒకటి చెప్తున్నాను. ఏదేదో రాస్తున్నారు, నేను ఈరోజు ఓపెన్ అవుతాను లేకుంటే ఓపెన్ అవుతాను అనుకుంటే ఈరోజు నా ఎమోషన్తో ఓపెన్ అవ్వట్లేదు. నేను జెన్యున్గా చెప్తున్నాను. తను 2 చిన్న పిల్లలతో, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలతో బయటికి వచ్చేసింది. బిఫోర్ 20 years బయటకు వచ్చింది. అండ్ ఈరోజు విలేజ్లో అందరితో ఏం చెప్తున్నారు, విలేజ్లో అంటున్నారంటే, చందు నీతో ఉన్నప్పుడు నా పాప బాగుంది, 5 సంవత్సరాల నుంచి నా పాప సంతోషంగా బతుకుతుంది. ఈరోజు నీ ప్రపంచం, నీ కుటుంబాన్ని నువ్వు వదులుకొని నా పాపతో జీవితం చేస్తున్నావు. ఈరోజు నా పాప నీతో లేదు, ఎటు కాకుండా అయిపోయావు నువ్వు అని చెప్పి నా మీద ఎమోషనల్ చూపిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మా కెరియర్. ఇన్ని రోజులు గుసగుసలు మాట్లాడుకున్నారు, ఏంటి పిచ్చిగా వాడికి పెళ్ళైంది, తనకి 2 పిల్లలు, ఏదేదో మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు అందరు చెప్పుకున్నది ఏంటంటే, సార్ నేను అందరూ అనేదానికి ఏం చెప్తా అంటే, ఏంటి మీ ఇద్దరు మధ్య ఉన్న బాండింగ్ అంటే ఏంటి? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆఫ్టర్ దిస్, మేము బెంగళూరు నుంచి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఏదైతే వస్తున్నామో, ఆఫ్టర్ దిస్ వీ వాంట్ టు రివీల్ దట్ వీఆర్ అన్ అఫీషియల్ హస్బెండ్ అండ్ వైఫ్. బట్ తన రాతలో నా రాతలో లేదనుకుంటాను నేను, అంతే. బట్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి అంతా కూడా ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. నేను అదే చెప్తున్నాను, చందు అనేవాడు పవిత్ర లైఫ్లో ఉంటే తను చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది, ఇప్పుడైనా సుఖంగా ఉంటుందేమో అనుకున్నారు. తను సుఖపడే టైంలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం కాదు, నాకు ఎక్కడ కాకుండా అయిపోయింది లైఫ్. నీకు డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, చాలా అలర్ట్గా ఉంటావు కదా? నేను డ్రైవింగ్లో ఉన్నాను. మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ చాలా డ్రైవ్ చేసామని చెప్పి ఒక టెంపరరీ డ్రైవర్ని నమ్మకంగా పెట్టుకున్నాము. వాడు మమ్మల్ని రావణాసుని పిలుచుకున్నామని నేను అనుకోలేదు కదా. నేను మా ప్రాణాలు తీసుకోవడానికి ఒక టెంపరరీ డ్రైవర్, నా ఓన్ డ్రైవర్ని నేను పక్కన పెట్టి వాడిని పిలుచుకొని మా ప్రాణాలు తీసుకునే స్టేజ్కి వచ్చాను. అక్కడ టెంపరీగా పిలుచుకున్నాను. టెంపరీగా పిలుచుకున్నాం. నేను నీ డ్రైవింగ్ నాకు తెలుసు, అందుకని నేను అడుగుతున్నా. ఆన్ ద స్పాట్ వెంటనే మొత్తం కారు కూడా నుజ్జు అయిపోయింది. కారు ఆల్మోస్ట్ నుజ్జు అయిపోయింది. తను కూడా ఒక 30% లైవ్లో ఉంది. బట్ అదే చెప్తున్నాను నేను, మళ్ళీ అంబులెన్స్ వచ్చిందంటే నా పాప ఈరోజు బతికేది అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.